అక్టోబర్ 2 ఒక శిశువు పుట్టినరోజు. కానీ ఆ శిశువు ఎదగటం, నడవటం, మాట్లాడటం అన్నీ ఈ దేశాన్ని కొత్త దారిలో నడిపించాయి. ఆయన పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. కానీ మన దేశం ఆయన్ను ఒక పేరుతో పిలిచింది, మహాత్మా, మహా ఆత్మ. ఆయన చూపిన మార్గం నేటి ప్రపంచానికి ఎంతో అవసరం. ఈ భయంకర కారు చీకట్లు, యుద్ధ భయాల సమయంలో గాంధీ మార్గం ప్రపంచానికి అత్యవసరం. మనకు స్వతంత్రం తెచ్చింది తుపాకీ గుళ్ళు కాదు, ఆయన నడిపిన సత్యాగ్రహ మార్గం. మనకు ధైర్యం ఇచ్చింది బాంబులు కాదు, ఆయన కళ్ళల్లో ప్రేమ, అహింస మార్గం. కర్ర పట్టుకుని బాపు నడుస్తుంటే వేల కోట్ల జనాల ఆశలు ఆయన వెంట నడిచాయి. అతని నడకలో నిశ్శబ్దమే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుదిపేసింది. గాంధీ అనేది ఒక భావన. గాంధీ అంటే కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, ఆయన ఒక అలవాటు. ప్రతీకారానికి బదులుగా ప్రేమను పంచటం, కంటికి కన్ను అన్న సూత్రం ఈ ప్రపంచం మొత్తాన్ని గుడ్డివాళ్ళం చేస్తుందనేది గాంధీ సిద్ధాంతం. ఆ మాట ఈ రోజుకి మన మనసుల్ని తాకుతుంది. గాంధీజీ ధర్మపత్ని కస్తూర్బా ఒక తల్లి, ఒక భార్య, ఒక త్యాగమూర్తి కస్తూర్బా గాంధీ. ఈ దేశానికి తల్లి. ఆమె జీవితం భర్త నీడలోనే గడిచింది, కానీ ఆ నీడలో సంతోషం కంటే త్యాగమే ఎక్కువ. గాంధీజీ స్వతంత్రం కోసం జైలులో గడిపిన మొత్తం రోజులు 2920, అంటే 8 సంవత్సరాల పాటు ఆయన జైలు జీవితం గడిపారు. కస్తూర్బా గాంధీజీ పక్కన వెన్నంటి నిలిచారు. కష్టాలు, అవమానాలు, అనారోగ్యం అన్నింటినీ ఆమె తట్టుకున్నారు. ఆమె జైలు శిక్షలో ఉన్న వెనక్కు తగ్గలేదు. నా భర్తకు దేశం ముందు, కుటుంబం తరువాత, నాకు కూడా దేశమే ముందు అని ఆమె భావించారు. 1944లో ఆగస్టు క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత పూణే జైల్లో ఆమె అనారోగ్యం పాలయ్యారు. సరైన వైద్యం అందక ఆమె చివరి శ్వాస విడిచారు. దేశానికి స్వతంత్రం వచ్చే 3 సంవత్సరాల ముందు ఆమె ప్రాణం ఆ జైలు 4 గోళ్ల మధ్య ఆగిపోయింది. ఒక భార్యగా, ఒక తల్లిగా ఆమెకు ఒక కుటుంబం ఉంది, 4 పిల్లలు ఉన్నారు. కానీ ఆమె త్యాగం కుటుంబానికి పరిమితం కాలేదు. దేశం కోసం భర్తను వదిలేసింది, పిల్లలను వదిలేసింది, ఆఖరికి ఆమె తన ప్రాణాన్ని కూడా వదిలిపెట్టింది. కస్తూర్బా గాంధీ మనకు నేర్పింది, స్వతంత్రం అనేది ఈ దేశ రక్తంతో పాటు ఒక తల్లి కన్నీళ్లతో, ఒక భార్య ప్రాణంతో కూడిన త్యాగం కూడా కారణం. దేశం గాంధీని బాపు అని పిలిచింది. గాంధీ వెనుక నిలిచిన కస్తూర్బా ఈ దేశానికి ఒక త్యాగమూర్తి. 1948 జనవరి 30 బిర్లా భవన్ ఆవరణలో 3 బుల్లెట్లు గాంధీజీ గుండెను చీల్చాయి. కానీ ఆ క్షణంలోనూ ఆయన పెదవులపై ఉన్న చివరి మాట, హే రామ్. గాంధీ కంటే గొప్ప హిందువు లేడు, ఉండడు. ఆయన మాటే కోట్లాది జీవితాలకు బోధనలు. ప్రతీకారం కాదు క్షమ, హింస కాదు శాంతి. ప్రాణం పోయినా గాంధీ ఆలోచనలు మాత్రం చిరస్థాయిగా నిలవాలి అన్న తపన. ఈ రోజుకి ఎందుకు గాంధీ మనకు కావాలి? ప్రపంచం నేటికి యుద్ధాలతో, రక్తపాత నరమేధం చూస్తూనే ఉంది. మతం, కులం, జాతి పేరుతో మనుషుల్ని ఒకరికొకరు చంపుకుంటున్నారు. ఈరోజు కూడా గాంధీ స్వరం మన చెవుల్లో వినిపిస్తుంది. అహింసే నా మార్గం, సత్యమే నా ఆయుధం. మనందరి హృదయాల్లో ఆయన బ్రతికే ఉన్నారు. మనలో మనం కనుక్కోవాలి, నాలో గాంధీ ఎక్కడా అని. అక్టోబర్ 2 అనేది కేవలం ఒక మనిషి జయంతి కాదు, ఇది మన కర్తవ్యాన్ని గుర్తు చేసే రోజు. ఇది మనసులో మౌనంగా కూర్చున్న గాంధీని మేల్కొల్పే రోజు. గాంధీ చనిపోలేదు. ఆయన ప్రతి హృదయంలో, సత్యంలో, అహింసలో ఎప్పటికీ బ్రతికే ఉంటారు. మహాత్మా హత్య మహాపాపానికి ఒడిగట్టిన వాళ్ళు మొత్తం 8 మంది అయితే, అందులో నాథురామ్ గాడ్సే, నారాయణ ఆప్టెకు మరణశిక్ష విధించగా మిగిలిన వారిలో ఎక్కువ మందికి జీవిత ఖైదు శిక్షలు పడ్డాయి. అందులో ఒకరు అప్రూవర్గా మారి వినాయక్ దామోదర్ సావర్కర్. గాంధీ హత్యకు కుట్ర పన్నాడని, హత్యకు ముందు గాడ్సే సావర్కర్ను పలుమారు కలిశాడని, తుపాకీ సాయం చేశాడని కోర్టులో చెప్పిన ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలు చూపించినందున సావర్కర్పై గాంధీజీ హత్య కేసు కొట్టివేయబడింది. గాంధీజీని నేను ఎందుకు చంపుకుంటాను? ఆయన నాకు మంచి స్నేహితుడు. అసలు ఈ గాడ్సే గాడిని నేను ఎప్పుడూ చూడలేదు, నాకు పరిచయమే లేదు అని గాంధీ హత్య కేసు నుంచి బయటపడిన వాడే ఆర్ఎస్ఎస్ దృష్టిలో వీర్ సావర్కర్ గొప్ప దేశభక్తుడు.